కర్ణాటకలో నమ్మి ఓట్లేసిండ్రు, తెలంగాణలో నమ్మి ఓట్లేసిండ్రు. కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా మీ హామీలు నెరవేర్చినటువంటి అమలుకు నోచుకోలేదు. మేమేదో రుణమాఫీ చేసేసినాం అయిపోయింది. మీరు రుణమాఫీ చేసింది సగం మంది కూడా చేయలేదు. మీరు డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తామన్నారు. చెప్పిన తర్వాత 8 నెలలకు రుణమాఫీ చేసింది కూడా సగం మందికే. రైతు భరోసా అన్నారు. రైతు బంధు అని టీఆర్ఎస్ వాళ్ళు పేరు పెడితే మీరు పేరు మార్చి రైతు భరోసా అన్నారు. వాళ్ళు 10,000 ఇస్తుంటే మీరు 15,000 ఇస్తామన్నారు. ఇప్పటిదాకా రైతు భరోసాకు దిక్కే లేదు. ఏ ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వలేదు. వాళ్ళు 10 అంటే మీరు 15 అన్నారు. కానీ ఇప్పటిదాకా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడతలేరు. ఏ రైతునన్నా అడుగుదాం పదండి, రైతు భరోసా వచ్చిందేమో. కౌలు రైతులకు 15,000 అన్నారు. వచ్చిందా? అడుగుదాం పదండి, ఏ రైతు కన్నా కౌలు రైతులకు 15,000 రైతు భరోసా వచ్చిందేమో. రైతు కూలీలకు 12,000 అన్నారు. అడుగుదాం పదండి, ఏ రైతు కూలీలకు మీరు 12,000 ఇచ్చిండ్రు. బోనస్ అన్నారు, 500 రూపాయల బోనస్. ఇప్పుడేమో కండిషన్లు పెడుతున్నారు, సన్న రకాలకు బోనస్ అని. పోయేసారి ఇవ్వలేదు, ఇప్పుడే బోనస్ అంటున్నారు. ఇప్పటిదాకా ఇచ్చిన పాపాన పోలే. ఇంకా ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఇచ్చేదానికి కూడా కండిషన్లు పెట్టిండ్రు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. అమలు చేసిండ్రా? ప్రతి కుటుంబంలో మహిళకి 2,500 రూపాయలు నెల నెల ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిండ్రు. నెలకు 4,000 రూపాయలు ఇచ్చిండ్రా? 2 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రా? గ్రాడ్యుయేషన్ చేసి డిగ్రీ చేసేటటువంటి అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నారు. ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. ఇచ్చిండ్రా? పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామన్నారు. చేసిండ్రా? వితంతువులకు ఇప్పటిదాకా ఎవరికి వితంతువులకు పెన్షన్ దరఖాస్తు చేసుకుంటే కూడా తీసుకునేటటువంటి దిక్కు లేదు ఆఫీసులలో. ఎంతోమంది భర్తలు చనిపోయినటువంటి వితంతువులు పెన్షన్ల కోసం కళ్ళు కాయలు కాచా ఎదురు చూస్తారు. ఇప్పటిదాకా ఏ మహిళకన్నా మీరు వితంతు పెన్షన్ ఇచ్చిండ్రా? మరి ఇవన్నీ బస్సులు, ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటారు. ఊర్లలో అన్ని ఇంతకుముందు 4 బస్సులు వస్తుంటే అలా 1 బస్సు వస్తలేదు. 6 బస్సులు వస్తుంటే 1 బస్సు ఊరికి ఇట్లా వచ్చిపోతుంది. ఏ ఊరికి వెళ్ళినా బస్సులు వస్తలేవనే కంప్లైంట్ చేస్తున్నారు. ఫ్రీ బస్సుల పేరు మీద బస్సులు తగ్గించేసిండ్రు. మీరు హామీలన్నీ కూడా అన్ని బోగస్ హామీలు, డొల్ల హామీలు ఇచ్చి మళ్ళీ ప్రధానమంత్రి గారిని అవాస్తవాలు మాట్లాడుతున్నారు అనేటటువంటి మాటలు ట్విట్టర్లో పెట్టనీకే మీకు చెయ్యట్లా వచ్చింది. మీరు చెప్పేది అబద్ధం, చేస్తున్నది అబద్ధం. గ్రామాల్లో మీరు విశ్వాసం కోల్పోయిన వచ్చినటువంటి సంవత్సరం లోపే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ రోజొక బ్యానర్ ఐటెంలో పెట్టి ప్రజలని ఫూల్స్ చేస్తున్నారు. అమాయకమైన ప్రజలని వాళ్ళని రోజు ఒక పథకం పెద్ద ఎత్తున బ్యానర్ ఐటెంలో పెట్టి మోసం చేయడమే తప్పితే మీరు చేస్తున్నది ఏంది? హైడ్రా పేరు మీద హడలు ఎత్తిస్తారు అందరినీ. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని డమ్ము చేస్తారు. ఫ్లాట్ కొని ఇంకా ముందుకు వస్తలేడు. రియల్ ఎస్టేట్ కోవాలంటే భయం అయిపోయింది. మొత్తం హైదరాబాద్ అంతా మొత్తం కంప్లీట్. ఇలా మార్కెట్లో హైదరాబాద్ ఎంత ఏ ప్రభుత్వాలున్నా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఎప్పటికి కూడా రియల్ ఎస్టేట్లో కానీ ఇతర పరిశ్రమల విషయంలో కానీ ఎక్కడ కూడా ఎనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు ఎవరి హయాంలోనైనా. హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు అది ఎవరు చేసిన ఘనకార్యం ఏం లేదు దీంట్లో. కానీ ఉన్నదాన్ని కూడా ఈరోజు పోగొట్టిన పరిస్థితి మీరు తీసుకొచ్చిండ్రు. ఇలా మూసి పేరు మీద లూటీ చేయడానికి ప్లాన్ వేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరం అని పాలము రంగారెడ్డి అని లూటీ చేస్తే, మిషన్ భగీరథ మీద లూటీ చేస్తే, మీరు కొత్తగా మూసి అని తీసుకొచ్చి దాని మీద లూటీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఢిల్లీకి పైసలు ఎట్లా పంపాలనే తాపత్రయమే తప్ప ప్రజలకు ఏమైనా పనిచేయాలనే ఆలోచన మీకున్నదా? హంగామా చేస్తున్న అంతే, ఏం జరుగుతలేదు, కేవలం హంగామా. నీకు మోదీ గారిని అనేటటువంటి అర్హతనే లేదు.
భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కానీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు కూడా ప్రజలకు చేయగలిగినవి చేసేవే చెప్పిండ్రు. మీ లెక్క మోసం చేయలేదు. అబద్ధాల పథకాల పేర్లు చెప్పి మోసం చేయలేదు మీలాగా. ఇలా కర్ణాటకలో ఏమంటున్నారు? ఫ్రీ బస్సు ఏలేం బంద్ చేసుకోవాలంటున్నారు. కర్ణాటకలో ఆర్థిక పరిస్థితి ఏమున్నది? తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏమున్నది? అలా అదేమో సామెత చెప్పినట్టున్నది. మేడి పండులాగా ఉన్నది అంతే, లోపలంతా పురుగులే ఉన్నాయి. మేడి పండులాగా చూపిస్తుంది తెలంగాణని. అన్ని డొల్ల మాటలు, డొల్ల కథలు. ప్రధానమంత్రి గారు మాట్లాడిన ప్రతి అక్షరం కూడా వాస్తవమే మాట్లాడినరు. మీరు అవాస్తవాలు మాట్లాడి ప్రజలని మోసం చేసిండ్రు. మీరు ప్రధానమంత్రి గారిని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు.